హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఎస్ఎస్పి స్టడీ పాయింట్. సో ఈరోజు క్లాస్లో మనము ఈఎస్ఐసి రిక్రూట్మెంట్ గురించి మనం తెలుసుకుందామా. ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది అంటే మనకు ఆల్రెడీ తెలిసి ఉంటే ఓకే మనం డైరెక్ట్గా అప్లై చేసేసి ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తాం. మనకి ఏదైనా తెలియని నోటిఫికేషన్ వచ్చిందంటే ఫస్ట్ మనం దాని గురించి మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. అసలు ఏంటి, జాబ్స్ ఏంటి, మినిమం క్వాలిఫికేషన్ ఏంటి, వర్క్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి గ్రిప్లో ఉండాలన్నమాట. ఫస్ట్ టైం ఎవరైనా ఏదైనా న్యూ నోటిఫికేషన్ చూస్తూ ఉంటే ఓకేనా. సో ఇక్కడ మనకి ఈఎస్ఐసి. సో ఈఎస్ఐసి అంటే ఏం లేదు, మా ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనము ఒక గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, అది ప్రైవేట్ అన్న అవ్వచ్చు, గవర్నమెంట్ జాబ్ అన్న అవ్వచ్చు. సో ఏ జాబ్ చేస్తున్నా ఒక ఎంప్లాయీకి ఫినాన్షియల్ సపోర్ట్ కోసము మనం ఎర్న్ చేసే అమౌంట్లో కొంచెం కట్ అవుతుందంట. పిఎఫ్ వింటూ ఉంటాం, ప్రొవిడెంట్ ఫండ్ అండ్ ఈఎస్ఐ. సో ఈ రెండు మనకి కట్ చేస్తారనమాట. ఇంత పర్సెంటేజ్ మీ బేసిక్లో ఇంత పర్సెంటేజ్ పిఎఫ్ కట్ అవుతుంది, ఇంత పర్సెంటేజ్ ఈఎస్ఐ కట్ అవుతుంది. తర్వాత అది మీకు రిటర్న్ పాలసీస్ కూడా ఉంటుందన్నమాట. ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసి ఇస్తారు వాళ్ళు. అలాంటి ఒక గవర్నమెంట్ ఆఫీస్లో మనకి జాబ్స్ మా ఇది. సో దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్ని ఫిల్ చేస్తున్నారు. సో ఏంటి అంటే యూడీసీ ఉంటుంది, అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనో ఉంటుంది, టైపింగ్ మనకందరికీ తెలుసు, అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్ గురించి మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. టోటల్ 3847 వేకెన్సీస్. సో ఇది ఇండియా వైడ్ పోస్టింగ్ ఉంటుంది మా. ఈచ్ స్టేట్కి సపరేట్ వేకెన్సీస్ ఉంటాయి, సపరేట్ కట్ ఆఫ్స్ ఉంటాయి. ఓకేనా. సో ఓవరాల్ కట్ ఆఫ్ కాదు, స్టేట్ వైజ్ కట్ ఆఫ్స్ ఉంటాయి అనమాట. ఫైన్. ఇక్కడ మనకి పే లెవెల్ చూసుకున్నట్లయితే యూడీసీ అండ్ స్టెనోకి ఇలా ఉంది, అండ్ ఎంటీఎస్కి ఇలా ఉంది. మనకి ఆన్లైన్ అప్లికేషన్ 15th January నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చి 1 week అయింది, బట్ మనకి ఆన్లైన్ ప్రాసెస్ అనేది 15th Jan నుంచి లాస్ట్ డేట్ 15th Feb వరకు ఉంటుంది, 1 month ఉంటుంది. ఫస్ట్ యూడీసీ మా. సో అప్పర్ డివిజన్ క్లర్క్. సో అప్పర్ డివిజన్ క్లర్క్ అంటే సిమిలర్ టు ఒక క్యాషియర్ క్లర్క్ ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ వర్క్ మా ఇది. అండ్ ఇక్కడ మనకి మినిమం వాళ్ళు ఏమడుగుతున్నారు, ఒక డిగ్రీ ఉండాలి. ఓకేనా. సో మినిమం ఒక డిగ్రీ, అది మీరు ఏదన్నా అవ్వచ్చు. ఒక బ్యాచులర్స్ అనేది మీకు ఉండాలన్నమాట, ఒక గ్రాడ్యుయేషన్ బ్యాచులర్స్ అనేది. అది మీరు ఏ స్ట్రీమా, బీఈ, బీటెక్, ఎంసీఏ, వాట్ ఎవర్ ఇట్ మే బీ స్ట్రీమ్లో చేసినా కూడా నో వరీస్, జస్ట్ గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. అండ్ వాళ్ళకి వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఇంక్లూడింగ్ యూజ్ ఆఫ్ ఆఫీస్ సూట్స్ అంటే ఎంఎస్ ఆఫీస్ ఉండాలి, అండ్ డేటాబేస్కి రిలేటెడ్ కొంచెం నాలెడ్జ్ ఉండాలి. మీరు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యారంటే ఇదేమన్నా 2 weeksలో మీరు నేర్చుకోవచ్చు. ఎక్కువ ఏమి ఉండదు, జస్ట్ బేసిక్ ఇస్తారు వాళ్ళు, అది సింపుల్గా మీరు చేసేయచ్చు. ఓకేనా. సో జస్ట్ గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి యూడీసీకి. అండ్ ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. మినిమం క్వాలిఫికేషన్ మనకి 10th class అనమాట. ఓకేనా. సో 10th మినిమం క్వాలిఫై ఉండాలి. ఫైన్. ఇంకేం వాళ్ళు ఎక్స్ట్రా ఏం అడగలేదు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్టెనో. సో స్టెనోకి యాజ్ యూజువల్ 12th class మినిమం ఎడ్యుకేషన్ ఇచ్చారు. స్టెనో అంటేనే టైపింగ్. సో వాళ్ళకి మొత్తం టైపింగ్ మీద ఎక్కువ అడుగుతారనమాట. ఏంటి స్పీడ్ ఎలా ఉండాలి, మినిట్కి ఇన్ని వర్డ్స్ టైప్ చేసే క్యాపబిలిటీ ఉండాలి, ఇదర్ హిందీ ఆర్ ఇంగ్లీష్. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఏ పోస్ట్కి నేను ఎలిజిబుల్ అవుతాను. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే మీరు ఎంటీఎస్ పోస్ట్ ఫిల్ చేయొచ్చు, యూడీసీ పోస్ట్ ఫిల్ చేయొచ్చు, బట్ సపరేట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఒకే అప్లికేషన్లో 2 ఫిల్ చేసే కాదు. యూడీసీకి సపరేట్ ఫాము, ఎంటీఎస్కి సపరేట్ ఫాము. ఒకవేళ మీరు స్టెనో కూడా ఫిల్ చేయాలి అనుకుంటే స్టెనో కూడా సపరేట్ ఫామ్ ఫిల్ చేయాలి. ఓకేనా. సో మనకు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయిపోతున్నాయి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ మా. సో ఏజ్ లిమిట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యూడీసీ అండ్ స్టెనోగ్రాఫర్కి, అప్పర్ డివిజన్ క్లర్క్కి అండ్ స్టెనోగ్రాఫర్కి బిట్వీన్ 18 to 27 years ఉండాలి. క్లోజింగ్ డేట్ అంటే 15th February 2022కి ఎయిదర్ 18 ఉండాలి లేదా 27 ఉండాలి. సో 15th February 2022 కంటే ముందు. ఓకేనా. సో 18 to 27 ఉండాలి. ఒకవేళ 15th Februaryకి మీ ఏజ్ 27 క్రాస్ అవుతుంది అంటే నాట్ ఎలిజిబుల్. లేదా 15th Februaryకి మీ ఏజ్ ఇంకా 17 ఉంటుంది అంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకేనా. సో 18 మినిమం 18, మాక్సిమం 27 ఉండాలి. ద సేమ్ టైం మనకి ఎంటీఎస్ చూసుకున్నట్లయితే 18 to 25 years ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీస్కి ఈ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. ఫైన్. సో అప్లికేషన్ ఫీ ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీ అండ్ స్క్రైబ్ ఫీమేల్ వీళ్ళందరికీ 250 rupees మా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే దిస్ ఫీ 250 షల్ బి రీఫండెడ్ డ్యూలీ డిడక్టింగ్ బ్యాంక్ చార్జెస్ యాజ్ అప్లికబుల్ అండ్ అపియరింగ్ ద క్యాండిడేట్స్ ఆన్ phase 1 రిటర్న్ ఎగ్జామ్. ఈ 250 కూడా వాళ్ళు రీఫండ్ చేస్తారు. మనకు నార్మల్గా ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో, రైల్వే ఎగ్జామ్లో ఎలా రీఫండ్ చేస్తారో అలా ఆఫ్టర్ మనం ఒకవేళ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే మనకి రీఫండ్ అనేది జరుగుతుంది. అండ్ అదర్ ఆల్ కేటగిరీస్ లైక్ ఓబీసీ, యూఆర్, జనరల్, మెయిల్ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ 500 rupees అప్లికేషన్ ఫీ. చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ వెరీ ఇంపార్టెంట్. మనకి
3 డిఫరెంట్ పోస్టులు. ఓకేనా. సో యూడీసీ ఉంది, ఎంటీఎస్ ఉంది అండ్ స్టెనో ఉంది. సో ఫస్ట్ యూడీసీ మనం చూసుకున్నట్లయితే 3 స్టేజెస్లో జరుగుతుందేమో. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ కంప్యూటర్ స్కిల్ టెస్ట్. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ప్రిలిమ్స్, మెయిన్స్ యూడీసీకి అండ్ ఎంటీఎస్కి సిమిలర్ మా. ఎంటీఎస్ ఎగ్జామ్స్కి కూడా ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. బట్ ప్రిలిమ్స్ ఏంటంటే వాళ్ళు క్లియర్గా ఇచ్చారు క్వాలిఫయింగ్ నేచర్, అంటే క్వాలిఫై అయితే చాలు, ఈ మార్క్స్ని మనకి ఫైనల్ మెరిట్లో యాడ్ చేయరు. ఓన్లీ మెయిన్ ఎగ్జామ్ మార్క్స్ మాత్రమే ఫైనల్ మెరిట్ తీసేటప్పుడు యాడ్ చేస్తారు. ఓకేనా. సో జస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ మనం కట్ ఆఫ్ని క్లియర్ చేయాలి. సపోజ్ వాళ్ళు 150 కట్ ఆఫ్ పెట్టారనుకోండి, 200కి 151 వచ్చినా 191 వచ్చినా మనము కట్ ఆఫ్ని క్లియర్ చేసాం. కానీ ఇప్పుడు 191 వచ్చినాయి, ఈ మార్క్స్ నాకు యాడ్ చేస్తారా, లేదా 150 వచ్చాయి, ఈ మార్క్స్ నాకు యాడ్ చేస్తారా అంటే ఫైనల్ మెరిట్లో యాడ్ చేయరు. జస్ట్ మీరు దాన్ని క్లియర్ చేసేకి మాత్రమే. క్వాలిఫయింగ్ నేచర్ సెకండ్ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్. అప్పర్ డివిజన్ క్లర్క్కి అండ్ ఎంటీఎస్కి సిమిలర్ అనమాట. జస్ట్ ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అవ్వాలి, మెయిన్స్ మార్క్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో యూడీసీలో మనకి 3 స్టేజెస్ ఉంటాయి, ఎంటీఎస్లో జస్ట్ ఈ 2 స్టేజెస్ ఉంటాయి. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతానే మెయిన్స్ కండక్ట్ చేస్తారు. మెయిన్స్ ఆధారంగా వాళ్ళు ఫైనల్ మెరిట్ అనేది తీస్తారు. ఓకేనా. ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ చూడండి మా యూడీసీకి. సో ప్రిలిమ్స్ యాజ్ యూజువల్ మనము కొంచెం ఎస్ఎస్సి టైప్లో అనిపిస్తుంది. మనం ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాస్తుంటాం కదా, ఆ టైప్లో ఉంటుంది. కానీ లాస్ట్ ఇయర్ ఈ ఎగ్జామ్ జరిగినప్పుడు జనరల్ ఇంటెలిజెన్స్ కొంచెం బ్యాంకింగ్లో ఎలా అడుగుతారో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ ప్యాటర్న్ అదంతా చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి. సో ఇది బోత్ మిక్స్ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి టైప్లో జరుగుతుంది. 4 సెషన్స్ ఉన్నాయి. ఓకేనా. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడుగుతారు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. సో 25 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్. సేమ్ సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ ప్యాటర్న్. 1 అవర్ ఉంటుంది. మనకి హిందీ ఆర్ ఇంగ్లీష్లో మాత్రమే అవైలబుల్లో ఉంటుంది, వేరే అదర్ రీజనల్ లాంగ్వేజెస్లో ఉండదన్నమాట. సో 1 అవర్ ఉంటుంది. సో ఇది జస్ట్ మనకి ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశారు, క్వాలిఫై అవ్వాలి. ఓకేనా. సో దీంట్లో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 1/4 ఇక్కడ చూసుకున్నట్లయితే. అండ్ వీళ్ళు సెకండ్ స్టేజ్కి ఎంత 1:10 అంటే ఒక పోస్ట్కి 10 మందిని సెలెక్ట్ చేస్తారనమాట ఫస్ట్ స్టేజ్లో. ఓకేనా. సో ఇది ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. తర్వాత నెక్స్ట్ మెయిన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ అయినా క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ ఉంటుంది. సో మెయిన్స్ అనేది సేమ్ 4 సెషన్స్ ఉంటాయి మనకి. 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, 2 అవర్స్ టైం ఉంటుంది, 200 మార్క్స్. ఓకేనా. సో దీనికి డబల్ ఉంటుంది అనమాట. ఇది 1:5 రేషియోలో కంప్యూటర్ స్కిల్స్కి పిలుస్తారు. ఇక్కడ మనం ఎక్కడ చూసుకున్నట్లయితే ఇక వీళ్ళు సెక్షనల్ టైమింగ్, సెక్షనల్ కట్ ఆఫ్ ఇవ్వలేదు, ఓవరాల్ టైమింగ్, ఓవరాల్ కట్ ఆఫ్ ఇచ్చారనమాట నోటిఫికేషన్లో. అండ్ ఇది సెకండ్ స్టేజ్ కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి ఫైనల్ స్టేజ్ మనకి కంప్యూటర్ స్కిల్స్ టెస్ట్. పవర్ పాయింట్ 2 స్లైడ్స్ ప్రిపేర్ చేయండి అంటారు, ఎంఎస్ వర్డ్ ఫార్మాటింగ్ అండ్ ఎక్సెల్లో టేబుల్స్ క్రియేట్ చేయడం. ఇది జస్ట్ క్వాలిఫయింగ్ నేచర్ అన్నారు ఇక్కడ. సో మెయిన్ ఎగ్జామ్స్ ఆధారంగా వాళ్ళు మెరిట్ అనేది తీస్తారు. ఇది జస్ట్ మనం క్వాలిఫై అయితే చాలు. సిమిలర్గా మనకి ఎంటీఎస్ కూడా ఉంటుందన్నమాట. లైక్ ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జస్ట్ క్వాలిఫయింగ్, సేమ్ అవే 285 క్వశ్చన్స్. బట్ లెవెల్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది యూడీసీతో కంపేర్ చేస్తే. ఇది 10th క్లాస్ బేస్ ఉంటుంది. సేమ్ లైక్ మనకి ఎంటీఎస్ ఎలా ఉంటుందో ఎస్ఎస్సి అలాగే ఉంటుంది. అండ్ ఇది జస్ట్ క్వాలిఫై అయితే చాలు. అండ్ నెక్స్ట్ లెవెల్ మనకి మెయిన్ ఎగ్జామ్ పెడతారు. సో మెయిన్ ఎగ్జామ్ మార్క్స్ మనకి దీని ఆధారంగా వాళ్ళు ఫైనల్ మెరిట్ తీస్తారు. అండ్ స్టెనో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ, సో స్టెనోకి ఒక ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా. సో మనకు నార్మల్గా ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటుంది యూడీసీకి అండ్ ఎంటీఎస్కి. బట్ స్టెనోకి డైరెక్ట్ మెయిన్ పెట్టేస్తారనమాట. ఓకేనా. ప్రిలిమ్స్ ఏమి ఉండదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ అబిలిటీ, జనరల్ అవేర్నెస్. ఓకేనా. 3 సెషన్స్. సో కొంచెం ఇక్కడ మార్క్స్ ఇదంతా వేరే వచ్చింది, డ్యూరేషన్ వేరే వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ డ్యూరేషన్ ఇచ్చారని సెక్షనల్ టైమింగ్ అలా అని కాదమ్మా, ఓవరాల్గానే ఇస్తారు వాళ్ళు. దీన్ని బట్టే వాళ్ళు డిసైడ్ అవుతారనమాట ఫైనల్ క్వాలిఫయింగ్. అండ్ నెక్స్ట్ వాళ్ళు టైపింగ్ యాజ్ యూజువల్ ఇంగ్లీష్ అండ్ హిందీకి ఇలా టైమింగ్స్ ఇచ్చి ఇలా ఇన్ని వర్డ్స్ ఇన్ని టైప్ చేయాలి అని ఇస్తారు. ఇది క్వాలిఫయింగ్ నేచర్ అనమాట. సో దీన్ని మనం అప్లై చేయాలంటే డైరెక్ట్ సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. 15th జనవరి నుంచి యాక్టివేట్ అవుతుంది మా లింక్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఎయిదర్ పోస్ట్ హ్యాండ్ ఇదంతా యాక్సెప్ట్ చేయదు. చూసుకున్నట్లయితే క్యాండిడేట్ కెన్ అప్లై మోర్ దాన్ 1 పోస్ట్. సో ఒక పోస్ట్ కన్నా ఎక్కువ పోస్ట్లకి అప్లై చేయొచ్చు, కానీ డిఫరెంట్ టైమ్స్ మల్టిపుల్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. మనం స్టేట్ వైడ్స్గా వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ చూడండి మా, యూడీసీకి 7 ఉన్నాయి, మల్టీ టాస్కింగ్కి 26 ఉన్నాయి, స్టెనోకి 2 ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే
అండ్ ఇక్కడ మనకు కర్ణాటక 199 ఉన్నాయి యూడీసీకి, అండ్ 65 మనకి ఎంటీఎస్ ఉంది, స్టెనో 18 ఉన్నాయి, టోటల్ 282 ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ స్టేట్ వైడ్ వేకెన్సీస్ మా. అండ్ తమిళనాడులో మనకి ఇలా ఉంది 150, అరౌండ్ 385 ఉన్నాయి, అండ్ తెలంగాణలో 72 ఉన్నాయి. సో ఈచ్ రీజియన్కి సపరేట్గా ఉంటుంది మా. సో ఏ స్టేట్కైనా అప్లై చేసుకోవచ్చు, ఏ పోస్ట్కైనా అప్లై చేసుకోవచ్చు, మీరు ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని మీట్ అయినట్లయితే. అదేవిధంగా మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే 165 అంటే 200కి ఇది. సో 165, అండ్ ఇక్కడ మనకి ఈడబ్ల్యూఎస్కి 127, ఎస్సీ ఎస్టీకి ఈ రేంజెస్లో ఉన్నాయి. కర్ణాటక జనరల్ 153 ఉంది, అండ్ ఈడబ్ల్యూఎస్ అరౌండ్ 125. మనం చూసుకున్నట్లయితే తమిళనాడుకి 160+ ఉంది, తెలంగాణ 160+ ఉంది. ఓకేనా, సో ఈ రేంజ్లో ఉంటాయమ్మా. ఇది క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. మెయిన్స్ కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 117 ఉంది, అంటే 200కి 117 ఉంది. సో ఇవి మనకి ఫైనల్ మెరిట్లో తీసుకుంటారనమాట మెయిన్స్ కట్ ఆఫ్. అండ్ ఇక్కడ మనకి కర్ణాటక చూసుకున్నట్లయితే 115కి వెళ్ళింది. కొంచెం టఫే ఉంటుంది మా మెయిన్. ప్రిలిమ్స్ ఈజీగా క్వాలిఫై అయిపోతారు మీరు. అండ్ తెలంగాణ 120+ ఉందన్నమాట. ఓకేనా, మనం డైరెక్ట్గా ఈఎస్ఐసి వెబ్సైట్లో వెళ్ళి రిక్రూట్మెంట్స్లో మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ నోటిఫికేషన్స్ ఇస్తాము. సో మనం స్క్రోల్ చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మా, విజయవాడ, పట్నా అండ్ డిఫరెంట్ లొకేషన్స్ అన్నీ ఇక్కడ ఇచ్చారు. సో మనం జస్ట్ ఆ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో 15th of February ముందే మీకు అయిపోయి ఉండాలన్నమాట. మీకు గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు, 10th అవ్వచ్చు, అండ్ 12th అవ్వచ్చు. ఓకేనా, హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. వచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్.